తేదీ డిసెంబర్ 5, వారం శుక్రవారం, తిథి కృష్ణపాడ్యమి, రాత్రి 12:55 వరకు, నక్షత్రం రోహిణి నక్షత్రం ఉదయం 11:46 వరకు, వర్జం సాయంత్రం 4:40 నుండి 6:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:20 నుండి 1:05 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. ఉద్యోగంలో అధికారులతో నూతన సమస్యలు కొంతవరకు ఇబ్బంది పడతాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ సమస్యల వలన కొంతవరకు ఇబ్బంది పడతారు. వృషభ రాశి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహం సాగుతాయి. చేపట్టిన పనులు అవరోధాలు అధిగమించి సకాలంలో పనులు పూర్తి చేస్తారు. నూతన వాహన కొనుగోలు యోగం ఉంది. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మిథున రాశి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొన్ని అవాంతరాలు ఎదురవుతుంటాయి. వృత్తిపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. విద్యా ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలించే దిశగా గ్రహాలు గోచరిస్తున్నాయి. అయితే అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశి. ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టం తగిన ఫలితం పొందుతారు. వ్యాపారంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సింహరాశి. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. వృత్తి వ్యాపారంలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయం మించిన ఖర్చులు పెరుగుతాయి. కన్యా రాశి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి శ్రీకారం చుడతారు. మిత్రులతో దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత రుణాలు తీర్చివేస్తారు. తులారాశి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు అధిగమించి లాభాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారంలో ఊహించిన స్థాన చలనాలు సూచనలు ఉన్నాయి. ఇంటా బయట ఒడిదుడుకు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. ధనుసు రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మికత సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో అధిక శ్రమతో ఫలితం పొందుతారు. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడం చెప్పదగిన సూచన. మకర రాశి. వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగింది. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. అయితే మూడాలు కాబట్టి కొంతకాలం వేచి ఉండడం చెప్పదగినది. గృహ నిర్మాణ పనులు కావచ్చు, వాహన కొనుగోలు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. లోన్ల విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. కుంభరాశి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తుంది. మీనరాశి. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు.